హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా టాక్స్. తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ని తీసింది ఇంగ్లాండ్కు చెందిన మిస్ ఇంగ్లాండ్ 2024 కంటెస్టెంట్ అయిన మిల్లా మ్యాగీ. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 72వ పోటీల్లో పాల్గొనడానికి ఈమె ఇంగ్లాండ్ నుంచి మన హైదరాబాద్కు వచ్చింది. గత వారం రోజుల్లో హైదరాబాద్ వేదికగా ఈ పోటీలను మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. కానీ ఈ మిస్ ఇంగ్లాండ్ 2024 కంటెస్టెంట్ అయిన మిల్లా మ్యాగీ ఈ పోటీల నుంచి మధ్యలోనే వదిలి వెళ్ళిపోయింది. 74 సంవత్సరాల మిస్ వరల్డ్ పోటీల నుంచి మధ్యలోనే వదిలి వెళ్ళిన ఏకైక కంటెస్టెంట్ ఈ మిస్ ఇంగ్లాండ్ కంటెస్టెంటే మిల్లా మ్యాగీ. ఆమె ఈ పోటీల నుంచి మధ్యలో వెళ్ళడానికి ముందుగా ఆమె చెప్పిన కారణాలు వ్యక్తిగత కారణాలు. కానీ ఆమె సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా దిగ్భ్రాంతికరమైన మాటలు చెప్పింది. చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన మొదటి సంచలన ఆరోపణ ఏంటంటే, ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్ని వేశ్యల కంటే హీనంగా చూస్తున్నారు అని ఆమె చేసిన మొదటి సంచలన ఆరోపణ. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన తమను ఆట బొమ్మల కన్నా హీనంగా చూస్తున్నారు అనేది ఆమె రెండో సంచలన ఆరోపణ. అలాగే ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు, అత్యంత చెత్తగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు అనేది ఇంకో ఆరోపణ. ఆమె చేసిన ఇంకో తీవ్రమైన ఆరోపణ ఏంటంటే, ధనవంతులను మేము ఎంటర్టైన్ చేయాలి, వారిని మేము ఆకట్టుకోవాలని ఈ పోటీలో పాల్గొన్న మాపై ఒత్తిడి తెచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆమె ఆ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు. తాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్లోనే ఉండాలని, చివరికి టిఫిన్ చేసే సమయంలో కూడా మేము మేకప్లోనే ఉండాలి అని ఆమె ఆ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆమె చేసిన ఇంకో ఆరోపణ ఏంటంటే, ఈ పోటీలకు స్పాన్సర్ చేసిన మగవారితో మేము కూర్చోవలసి వచ్చేదని ఆమె బాధపడ్డది. తాము అందరినీ ఎంటర్టైన్ చేయడానికి కోతులం కాదని, స్త్రీలంటే ఎనలేని గౌరవం ఇచ్చే భారతదేశంలో తమకు ఇలాంటి అనుభవం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని తను ఆ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదే కాదు, ఈ దేశంలో స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ప్రశ్నించింది. సో అందుకే ఈ పోటీల నుంచి మధ్యలో వైదొలగాల్సి వచ్చిందని ఆమె ఆ సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇంకో వారం రోజుల్లో ఈ మిస్ వరల్డ్ 2025కి ఫైనల్స్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ మిస్ ఇంగ్లాండ్ కంటెస్ట్ చేసిన ఈ ఆరోపణలు ఇటు రాష్ట్రంలో అటు దేశంలో చర్చనీయాంశంగా మారింది. మే 7th నుంచి మే 31st వరకు ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలు మన హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. సో ఈ పోటీల నిర్వహణకి తెలంగాణ ప్రభుత్వం 250 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఒక అంచనా. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలపై ఒక కంటెస్టెంట్ ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం అంటే, మొత్తం ప్రపంచం తెలంగాణ ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహించడంలో ఫెయిల్ అయింది అనే భావన కలగదా? ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తము మన వైపే చూస్తుంది కాబట్టి. ఇప్పటికే హైదరాబాద్ పేరుకు ప్రపంచ ఐటీ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ఒకవేళ ఆ బ్రాండ్ ఇమేజ్ను కాపాడడంలో ఫెయిల్ అయితే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిస్ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు, మొత్తం దేశాన్ని ఈ ప్రపంచంలో బద్నాం చేశాయి. సో ఇప్పటికే ఈ విషయంపై ఆపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ని స్పాన్సర్ చేస్తూ నిర్వహిస్తూ ఆ ఈవెంట్ని సజావుగా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం
ఫెయిల్ అయిందని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం కింద కమెంట్లో చెప్పండి. కేవలం అటెన్షన్ గ్రాబింగ్ కోసమే మిస్ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ ఈ వ్యాఖ్యలు చేసిందా, లేదా తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వహణ లోపం ఏమైనా ఉందా అనేది కమెంట్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.